హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి కలగన్నాడు. ఒక అందమైన ద్వీపంలో ఎన్నో బంగారు గనులు, తన చుట్టూ ఎంతో డబ్బులు, మధ్యలో ఒక బంగారు సింహాసనంపై కూర్చున్నట్టు ఏదో మాట్లాడుతున్నాడు. మెల్లగా లేచి అడుగులు వేస్తుంటే కాళ్ళు భూమికి ఆనినట్టు అనిపించలేదు. ఒక పక్క ఉన్న మెట్టు ఎక్కుతుండగా ఒక మెట్టు స్లిప్ అయ్యాడు. ధడేల్మని పడగానే ఒక్కసారి మెలకు వచ్చేసింది ఆయనకి. చుట్టూ చూస్తే తన ఇంట్లో బెడ్పై నుంచి కింద పడి ఉన్నాడు. మరి అతని కళ నిజమా? ఎస్, అతని కళ నిజమే మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు, కొన్ని విషయాలు, ఇతరుల సంపద చూసినప్పుడు అలాంటి ఉన్నత స్థితి అతనికి మనోఫలకం పైన ముద్రితమైంది. తర్వాత ఆ విషయం మర్చిపోయాడు. అది మాత్రం అలాగే ఉంది. అంతరంగంలో ముద్రితమైన విషయం కళ రూపంలో బయటపడింది. అంతే. మీ ఇన్నర్ మైండ్లో డబ్బు, సంపదని మాత్రమే ముద్ర వేసుకోండి. అది కళ రూపంలో కాకుండా నిజంగా నిజమవుతుంది. మీరు పదే 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 ఆలోచించినప్పుడు మీ కళలన్నీ కలగానే మిగిలిపోకుండా ఒకసారి వాటిని ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎందుకు మీ కళలు పడ్డాయి? ఎక్కడో మీ మనసు పొరల్లో అది దాగి ఉన్నాయి. అవి ఇప్పటికీ కావు, గత జన్మలో నుండి అంతర్గతంగా ఉన్నవి. కళ రూపంలో బయటపడ్డాయి అంతే. ఇప్పుడు మళ్ళీ ధనం, సంపద కొరకు మళ్ళీ అన్వేషించండి మై డియర్ ఫ్రెండ్స్. మీ అంతరాల్లో అవి ఇప్పుడు ఖచ్చితంగా నిజమవుతున్నాయి.